చేసుకోవడానికి మొదట్లో ముఖ్యమంత్రి గారు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అక్రమాల వ్యతిరేకంగా 50 కోట్లు డిమాండ్ చేసిండు, అందుకే అతన్ని ఎన్కౌంటర్లు చేసిండ్రని చెప్పి వచ్చిన సమాచారాన్ని ఈరోజు కప్పిపుచ్చడానికి ఈరోజు ఈ బాణాన్ని తెలుగుదేశం పార్టీ వైపు తిప్పే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొన్ని పత్రికలలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, సిమెంట్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్న వ్యక్తి శంషాబాద్ దగ్గర కొన్ని వేల ఎకరాల భూములు కొనుగోలు చేస్తున్న సందర్భంలో అక్కడున్న కొన్ని వ్యక్తులకు కొంతమందికి అన్యాయం చేస్తూ వాళ్ళ భూములు చుట్టూతో భూములు కొనుక్కొని మధ్యలో ఉన్న భూములకు దారి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఆ కుటుంబాలు నయీంను కలిస్తే నయీం వాళ్ళ తరఫున ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని, సిమెంట్ కంపెనీల వ్యాపారిని బెదిరించిండని 50 కోట్లు డిమాండ్ చేసిండని చెప్పి ఇంకొన్ని పత్రికలలో వార్తలు రావడం జరిగింది. డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను అవినీతికి పాల్పడ్డాడని బర్తరఫ్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాటి వరకు ఆ అంశాలను ఎక్కడ కూడా ప్రజలకు చెప్పలేదు. అంటే తాను రాజకీయంగా అడ్డు తొలగించుకొని ఆ తర్వాత సమాచారాన్ని సమాధి చేసేది ప్రభుత్వ నేపథ్యంలోనే ఉన్నది. ఈనాడు కూడా నయీంకు సంబంధించిన చీకటి లావాదేవీలలో కానీ, నయీంకు సంబంధించిన అక్రమ చర్యలలో కానీ, టీఆర్ఎస్లో ఉండే కీలకమైన వ్యక్తులకు సంబంధించిన పాత్రలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వం వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో ప్రతిపక్షంలో గౌరవప్రదమైన కుటుంబం వాళ్ళు ఎవరు ఉన్నా, ప్రజా జీవితంలో మచ్చలేని కుటుంబం తెలంగాణ సమాజంలో ఎవరు ఉన్నా వాళ్ళనే కేంద్రీకృతం చేసి వాళ్ళ మీద దాడులు చేసే విధంగా, కుటుంబాలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ వీటన్నింటికీ ఒక స్పష్టమైన విచారణ జరిగి నేరస్తులు అందరినీ పార్టీలకు అతీతంగా, అధికార స్థాయిలకు అతీతంగా శిక్షించాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. అది కూడా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. విచారణ పారదర్శకంగా జరగాలి. ఈ విచారణలో ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఉన్నా నిష్పక్షపాతంగా ఆ వ్యక్తులను శిక్షించాలి. దానికి సంబంధించిన ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ప్రభుత్వము ఇలాంటి దురుద్దేశాలు లేకుండా న్యాయపరమైన విచారణ చేసి ఎవరెవరైతే ఇందులో ఈ అక్రమాలలో వాటాదారులు ఉన్నారో, ఎవరెవరైతే నయీంకు చీకటి మిత్రులు ఉన్నారో, వెలుగులో సహకరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తుల వ్యవహార శైలి పట్ల మాకు నమ్మకం లేదు. వీళ్ళు ప్రతిపక్షాలను ప్రధానంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని రాజకీయంగా ఉపయోగించుకో